చేద్దాం. నిశ్చయముగా ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన సమాధానమును మనకందరికీ ఇచ్చి, ప్రత్యేకమైన ఈ సమయంలో కూడా ఆయన మాటల ద్వారా మనలను ఆదరించడానికి, మనకు సమాధానమును సంతోషమును ఇవ్వడానికి సిద్ధపరిచిన ఈ ఆత్మీయ ఆహారం కొరకు దేవుని వైపు చూసి బ్రతిమలాడుకుందాం. యేసయ్యా, నీవు నాతో మాట్లాడము, మాతో మాట్లాడమని. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. హల్లెలూయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18 నుండి 24 ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీడి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. ఇంకో సంగతి ఏంటంటే, అమ్మా, మనం పడిపోయి లేచిన, మనకు రోగాలు వచ్చి బాగు చేసినాడు ఏనైనా మనం పడిపోయి లేచిన వాళ్ళమే. వాళ్ళ మీద పెద్ద పుల్లు అవ్వకపోతే హల్లెలూయా. కనుక ఛాన్స్ ఇచ్చి పట్టుకునే స్వభావం మనకు ఉండాలి. తండ్రి కొడుకుని మళ్ళీ జ్ఞాపకం చేయలే. నువ్వు కూడా ఏం చేయకూడదు చెప్పడం, ఏం చేయకూడదు? నువ్వు రా రా రా, నీ సంగతి గమనిస్తారు, రా ఇంటికి రా, నీ సంగతి ఇంకా రాడికా కదా. ఇక ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా వాక్య భాగంలో మనం చూస్తే, అందుకే ఆ నమ్మికతోనే తిరిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్దామా అమ్మా? ఎట్టాగమ్మా? నీ కృప నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే, నీ దయ నుండి దూరము కాగా, ప్రేమతో పిలచి పలుకరించితివే, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను,
ఇప్పుడు అమ్మ జాగ్రత్తగానండి, తిరిగి వచ్చాడంటేనే సగం చచ్చిపోయి వచ్చాడని అర్థం. హల్లెలూయా చెప్దామా? అందుకే అక్కడ తండ్రి అంటాడు, నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి లేచాడు. ఆడ మాట చూడండి అమ్మా, 15వ అధ్యాయం లోకాసు. అమ్మా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికాను, తప్పిపోయి దొరికిన. అది ఒక వ్యక్తి, నువ్వు నాకు అక్కర్లే, నీ ఆస్తి నాకు చాలు, నేను వస్తా టాటా అని చెప్పి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చినాడు అంటేనే ఎలాగొచ్చాడని అర్థం, ఎలాగొచ్చినాడని అర్థం. చచ్చిపోయే వచ్చిండు. కోపాలు చచ్చిపోయినాయి, ఆవేశాలు చచ్చిపోయినాయి, ఇష్టం చచ్చిపోయి, అన్నీ చచ్చిపోయి ఆఖరికి పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చి ఎన్ని రోజులైందో స్నానం చేసి ఎంత ఇదిగానే వచ్చినాడు. తిరిగి వచ్చినాడు అంటేనే సగం చచ్చిపోయింది అని అర్థం. అందుకే తండ్రి కొడుకుని చేర్చుకున్నాడు. వచ్చి క్షమాపణ అడిగాడు. వచ్చి ఏం చేసినాడమ్మా? క్షమాపణ అడిగాడు. నీకు విరోధంగా, దేవుడికి విరోధంగా నేను పాపం చేశా, నన్ను క్షమించు. నీ కొడుకుని కానిప్పుడు కరెక్టే చెప్పినాడు. నీ కొడుకుని కాను, నీ సేవకుల్లో ఒకడిగా, ఆ దీనత్వం చూడండి, ఆ తగ్గింపు చూడండి, నీ పనుల్లో ఒకడిగా నన్ను పెట్టుకో. నేను ఒకటే మాట చెప్తున్నామ్మా, నీ లోపల ఉంది ఒక చిన్నది, అర్థమైందా? అది కూడా నువ్వు వదలంతను. అయితే అది కూడా పోగొట్టడానికి దేవుడు నిన్ను వదులుతూ ఉండు. హల్లెలూయా చెప్దామా? నిన్నేం చేస్తుండైనా వదులుతూ ఉండు. ఎందుకంటే శతగ్గొట్టి అది కూడా నీలోంచి చచ్చిపోయి, నువ్వే నాకు కావాలయ్యా. హల్లెలూయా చెప్దామా? ఆ చిన్న గర్వం, ఆ చిన్న అహంకారం, అది ఉండబట్టే ఇంత అనర్థం. నేనెందుకు నీ మాట వినాలి? నా మాట నువ్వు వినవా? నా సంగతి నువ్వు చూడవా? నేను ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి నేను అన్నది చచ్చిపోయి. స్తోత్రాలు. హల్లెలూయా చెప్దామా? నేనన్నది చచ్చిపోయి. ఇప్పుడు నాయనా, నీ పన్నోడిగానైనా నన్ను పెట్టుకో. నువ్వు మారకపోతే ఆ స్థితికి నిన్ను దేవుడు తీసుకొస్తాడు. పక్కన చెప్పండి, మారకపోతే మారుస్తాడు. హల్లెలూయా. మారకపోతే మారుస్తాడు ఆయన. అర్థమైందా? నువ్వు మారు, లేకపోతే మారుస్తాడు ఆయన. ఆయనకి తెలుసు ఎలా మార్చాలో. ఎట్టాగైతే నువ్వు మారుతావో దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడు దీనత్వంతో అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి పరిగెట్టి వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. స్నానం చేయించాడు, వస్త్రాలు మార్చాడు, పాదరక్షలు మార్చాడు, ఉంగరం తగిలించాడు. అది అంటున్నా, ఒక పాపి రక్షింపబడితే ఏమైనా ప్రేమిస్తాడు, ఏమైనా చేస్తాడు. అవి మరలా ఆ పాతవన్నీ జ్ఞాపకం పెట్టుకోడు ఆయన. నేనే దేవుడు అంటున్నాడు, నా చిత్తానుసారంగా నీ పాపాలన్నీ క్షమించేసిన. యెషయా గ్రంథంలో అంటున్నాడు, దేవుని జనాంగమా, మన పాపాలు క్షమించి మనల్ని మర్చిపోయి మనల్ని నూతనంగా కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఒక సంగతి జాగ్రత్తగానండి. ఈరోజైనా నువ్వు మనసు మారితే నీకు శుభవార్త. ఆడ కొడుకున్నాడంట, కూడా ఉండే కొడుకు సనుక్కున్నాడంట బాగా. ఎట్టాగా? నేను ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నానే, నన్ను చూడవా? వెళ్ళిపోయినా నువ్వు వస్తే సంతోషపడతావా అని చెప్పి బాధపడితే తండ్రే మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుంది ఎవరు చెప్పండి అమ్మా? తండ్రే మాట్లాడాడు. నాయనా, నావన్నీ నీవే. నేను ఈ ఆరాధనలో మీకు చెప్తున్నా, నువ్వు నిజంగా మారు మనసు పొందు. ఎవరితో మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా చెప్దామా? నువ్వు మాట్లాడక్కర్లే, నీ పని కాదు అది. అన్నా నా మీద కోప్పడకన్నా, నాయన ఏదో చేర్చుకున్నాడు నన్ను, నా మీద కోప్పడకన్నా అని వెళ్ళి తమ్ముడు అడగలే. తమ్ముడిని చేర్చుకున్న నాయనే అన్నతో కూడా మాట్లాడాడు. మాట్లాడడానికి ఆయన ఉన్నాడు, నచ్చ చెప్పుకోవడానికి ఆయన ఉన్నాడు, మార్చుకోవడానికి ఆయన ఉన్నాడు. అయితే నువ్వు నిజంగా మారాలి. నీ పాపాలు వదిలిపెట్టు, నీ తప్పులు వదిలిపెట్టు, నీ గర్వాన్ని వదిలిపెట్టు, నీ అహంకారాన్ని వదిలిపెట్టు.
స్తోత్రాలు. నీ పక్షాన ఎవరితో మాట్లాడాలో మాట్లాడతాడు, ఎవరిని మార్చాలో మారుస్తాడు. స్తోత్రాలు. దేవుని జనాంగమా, మన దేవుడు ఎంతో ప్రేమ కలిగినాడు. ఆల్ రైట్, తెలియకో తెలుసో నువ్వు తప్పులు చేసినావు, ఇప్పుడైనా నేను మారుతున్నానయ్యా, నా మనస్సు మార్చయ్యా, నా తప్పులు క్షమించయ్యా అని మనం దేవుడి దగ్గర అడగాలి. బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. వద్దు దేవుడి దగ్గరికి వచ్చి దాచుకోబాక. దేవుడి మందిరానికి వచ్చి నువ్వు నీతిమంతురాలు అనబాక. దేవుడి మందిరానికి వచ్చి నువ్వు గొప్పదానం అనబాక. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు పరిశుద్ధురాలు అనబాక. స్తోత్రాలు. ఎదుటి వాళ్ళని నువ్వు విమర్శించుకుంటూ కూర్చుంటున్నావు. బైబిలు ప్రభువు చెప్పిన మాట అదే. ఇద్దరు వచ్చి ప్రార్థన చేసినారంట. ఇద్దరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఒకడు అన్నాడంట, ప్రభా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశంభాగం ఇస్తున్నా, నా తండ్రి నేను ఈ దరిద్రులాగా లేకపోతే ఈ సుంకర్లాగా. చదువమ్మ ఏమన్నాడు అక్కడ? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా. ఇంకా ఏమన్నాడు? ఈ సుంకర్లాగైనా అయితే మీదన చదువమ్మా. నిలవబడి దేవా నేను దొంగని కాదయ్యా, నేను అన్యాయస్తుని కాదయ్యా, నేను ఇదిగో ఇతరుల వల్ల లేనయ్యా, ఈ శంకర్లాగా లేనయ్యా. నీకెవరు చెప్పామా? నువ్వు ఎలాంటాడు? నువ్వు చెప్పాలా దేవుడికి? స్తోత్ర. నువ్వు ఎలాంటాడో దేవుడికి చెప్పాలా? నీ సంగతి దేవుడికి తెలీదా? నీ సంగతి దేవుడికి తెలుసా తెలీదా? చెప్పండమ్మా, నీ సంగతి దేవుడికి తెలుసా తెలీదా? నువ్వు చెప్పుకోవాలా? నువ్వు ఎలాంటిదానువా? నువ్వు చెప్పుకోవాలి ఎలాంటాడువా? కొంతమంది ప్రార్థన చేస్తే అబ్బా వాళ్ళ గురించే అరగంట చెప్తారు పాపం. అందుకే నీ ప్రార్థనకి జవాబు దొరకటంలా. కానీ శంకర్ ఎలా ప్రార్థన చేశాడం? అయితే దూరముగా నిలుచుండి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. స్తోత్రాలు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాను. నిజముగా నువ్వు పశ్చాత్తాపడితే, నిజముగా మారు మనసు పొందితే, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఆరోగ్యవంతుల కొరకు రాలే, రోగుల కొరకే వచ్చా. నేను నీతిమంతులను పిలవరాలే, పాపులనే పిలవచ్చా. దేవుడు అంటున్నామా, నువ్వు ఎలాంటి పాపంలో ఉండి కాక, నువ్వు ఎలాంటి ఘోరమైన తప్పులో ఉండి కాక మానే దేవుడు సహాయం అడుగు. దేవా నేను బయట పడలేకపోతున్నా, నేను ఈ పాపంలో ఈ ఊపిలో నుండి నేను బయటికి రాలేకపోతున్నా. నీకు దేవుడు సాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలో నీకు బలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను బయటికి లాగడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పాపం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తోవ తప్పిపోతున్న నీ కూతుర్లు కొడుకో, కొడుకులు కొడుకో, లేకపోతే భర్తలు కొడుకో, భార్యలు కొడుకో, అన్నదమ్ములు కొడుకో, అక్కచెల్లెండ్రు కొడుకో నువ్వు కన్నీరు కార్చు, నువ్వు ఏడు. అంతేగాని గుచ్చి 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 చూపించి మాట్లాడబాక. స్తోత్రాలు. ఒక ఛాన్సు దేవుడికి ఇద్దామా? నీ పరిస్థితులు ఎందుకు దుఃఖకరంగా ఉంటున్నాయి? ఆశీర్వాదాలు లేకుండా ఉంటున్నాయి. ఇందాక చెప్పినట్టుగా పాప ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. నా భర్త చచ్చిపోయా, నా తండ్రి చచ్చిపోయా, నా అల్లుడు చచ్చిపోయా. ఏది బాధ? నేనేం తప్పు చేసినా? నీకు ఎన్ని దెబ్బలు తగులుతున్నా నీకు బుద్ధి రాదా? నువ్వు మనస్సు మార్చుకోవా? ఆలోచించండి. ఇష్టానుసారంగా బతికి ఇష్టానుసారంగా బతికి దుఃఖంతో నీ కుటుంబాలు, నీ జీవితాలు, నీ బిడ్డల జీవితాలు నింపబాక. వాళ్ళు బాగుండాలంటే నువ్వు ముందు మారు. వాళ్ళు ఆశీర్వదింపడాలంటే నువ్వు మారు. డబ్బు 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 అని గడ్డి తినబాక. కనుక
వేషాలొద్దు ప్రియులారా. ఆ తప్పిపోయి కుమారుడు దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, నీకు విరోధంగా, దేవుడికి విరోధంగా నేను పాపం చేశా. నువ్వు నిజంగా రిపెంట్ అవ్వతే, నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఎవరితో మాట్లాడాలో ఆయన మాట్లాడుకుంటాడు. నీకు కొత్త ఆశీర్వాదాలు ఇవ్వబోతాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు. అంతే, రాకుమారులాగా రెడీ అయిపోయింది పాపం. విందు, సంతోషం. అక్కడ పంది పొట్టు తినడానికి కూడా కడుపు నింపుకొని ఆశపడ్డాడు, దొరకలే. ఇక్కడ విందు, కొవ్విన దాన్ని వధించినారంట. విందు. ఎన్ని రోజులైందో కడుపు నిండా అన్నం తిని. ఒక్క మాట నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో నవ్వి ఎన్ని రోజులైందో, సంతోషించి ఎన్ని రోజులైందో, ధైర్యంగా నిలబడి ఎన్ని రోజులైందో, ఆనందంగా ఉండి కలిసికట్టుగా నలుగురు కలిసి భోజనం చేసే రోజులు ఎన్ని రోజులైందో. ఒక్క మాట, నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వగలవా? ఆ ఏడ్చే రోజు నువ్వు చూడకూడదంటే ఇవాళ ఏడుద్దామే. ఆ ఏడ్చే రోజు నువ్వు చూడకుండా ఉండాలంటే ఇవాళే ఏడుద్దామే, ఇవాళే మనసు మార్చుకుందామే, ఇవాళే సరి చేసుకుందామే. కనుక తప్పిపోయిన కుమారుని దేవుడు పోగొట్టుకోలే, తండ్రి పోగొట్టుకోలే. అలాగే మన బిడ్డల్ని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోవడం 2 నిమిషాలు ప్రియులారా. కానీ నీ కడుపును పుట్టిన వాళ్ళు వాళ్ళని సంపాదించుకోవాలంటే ఆ తండ్రి ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను చేర్చుకోవా, నన్ను అంగీకరించవా. అవును నాయన, ఎదుటోళ్ళ తప్పులే నేను చూస్తున్నా, కానీ నా తప్పులు నీకు తెలుసయ్యా, నా పొరపాట్లు నీకు తెలుసయ్యా. ఒక మాట నిజంగా మొర్రపెడితే, నిజంగా పశ్చాత్తాపడితే ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం సైలెంట్గా. నాయన, నా సంగతి నీకు తెలుసయ్యా. అవును నాన్న, నాకు తెలుసయ్యా, నా సంగతి నీకు తెలుసయ్యా. నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసయ్యా. అవును, నన్ను నువ్వు తోసేసి ఉంటే నేను ఏమైపోయి ఉండేవాడిని, నన్ను వదిలేసి ఉంటే నేను ఏమైపోయి ఉండేవాడిని. నా సంగతి తెలిసినవాడా, నేను చేస్తున్న పనులన్నీ చూసేవాడా. స్తోత్రాలు. నన్ను మార్చయ్యా. ఇంకా ఎవరైనా ప్రభు వైపు చూద్దాం. నేను సరి చేసుకుంటా, నాకు ఛాన్స్ ఇయ్యయ్యా, నేను సరి చేసుకుంటా అయ్యా, నా మనసు మార్చు. ఇంకా ఎవరు కానీ యవనస్తులు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే దేవుడికో తరుణం ఇద్దాం. ఆయన మార్చని, ఆయన సరిచేయని, ఆయన నీకు బుద్ధి చెప్పని. దేవుడి వైపు చూద్దాం, ప్రేమతో, ఓర్పుతో వాళ్ళని పట్టుకుందాం. ఇంకా ఎవరైనా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా, ఈ దినము తండ్రి ఒక్కొక్క బిడ్డతో మాట్లాడిన దేవాని స్తోత్రాలు. ఈ మంచి వర్తమాన ప్రభా నువ్వు మా మధ్యకి తీసుకొచ్చేందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా, నీ స్తోత్రాలు. మేము మంచివారిమి, నాలాంటి వారు లేరు, నేనే నీతిమంత్రి అనుకున్న వారు ప్రభా అనేక మంది ఉన్నారేమో, మాకు తెలియదయ్యా. నువ్వెందుకు ఈ దినం ఇలాగ మాట్లాడావో మాకు తెలియదు ప్రభువా. ఈ దినం తండ్రి ఒక్కొక్కరిని దర్శించిన రీతి నేను స్తుతించి కనపరుస్తాం రాజా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు తరపుతో కలవరపరిచేవయ్యా, మా హృదయాలు కదిలించేవయ్యా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా జీవితాల ప్రభా నా తండ్రి మేము ఎలాగ జీవిస్తున్నాం, మా బిడ్డల విషయంలో మేము ప్రభా చర్య తీసుకుంటున్నాం. ప్రభా, నీవైతే తప్పిన కుమారుడు తండ్రి పొరపాటు చేసిన ననాత్మీయ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నావయ్యా, నీ స్తోత్రాలు. వారిని క్షమించేవయ్యా, నీ స్తోత్రాలు. అలాంటి ప్రభు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభువా మేము ఎక్కడ పొరపాటు చేసామో, ఎందుకు మా జీవితాల్లో మా కుటుంబంలో జరుగుతుందో అని ప్రభువా మేము తలంచున్నప్పుడు తండ్రి నైనా నీ కార్యాలు నెరవేర్చే దేవుడు అయ్యా, నీ స్తోత్రాలు.
బిడ్డలను ప్రభువా పొరపాటు చేస్తే వారిని సరిచేసి అయా తిప్పుకోవాలి నాయన, వారిని గుచ్చా మాట్లాడకూడదని ప్రభువా నువ్వు తెలియజేసిన నిధిని బట్టి నీ కృతజ్ఞతాసులు తెలుస్తామయ్యా. నీకు స్తోత్రం రాచా. మా జీవితాల్లో నాయన ఎక్కడ పొరపాటు చేసామో, ఎక్కడో ప్రభువా మా జీవితాలతో ఎంతోమంది మన జీవితాలను సరి చేసుకొని ఆశపడుతున్నారు కూడా దీవించి ఆశను చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన కుమారులలో జాలి పడినట్లు ప్రభువా అయా మేము కూడా నీ మా బిడ్డల జాలి కలిగి జీవించే అనుభవం నడిపించయ్యా తండ్రి. ప్రభు తన కుమారులలో జాలి పడినాడయ్యా నైనా మా జాలి అయా గుచ్చి మాట్లాడి ఇంకా ఆ ప్రభా బిడ్డలతో ఇంకా వేదన పరిచేగా ఉండకూడదు నాయన. నీకు స్తోత్రాలు. యువతి కాల సంప్రభా ఎవరితోనో మాట్లాడావో వారి జీవితాలు సరి చేసుకుని గొప్ప అవకాశం ఇచ్చాయా అయ్యా. ఇచ్చావు తను ఏ యవనస్తునితో, ఏ యవనరానితో ప్రభా, ఏ స్త్రీతో, ఏ పురుషునితో నన్ను ఎవరితో మాట్లాడావు. ఇది ఒక మంచి అవకాశం నాయన. స్తోత్రాలు. దో ప్రభా ఇదే అనుకూల సమయం అంటున్నావయ్యా, ఇదే రక్షణ దినం అంటున్నావయ్యా. నీ స్తోత్రాలు. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న ప్రభువా అయా నీ సన్నిధిలో మొరబెట్టడానికి అవకాశం దయచేసి నిరూపించేందుకు నీ స్తోత్రాలు. నువ్వు నడిపిస్తున్న రీతిని స్తోత్రాలు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తిలుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని చెప్పిన దేవాని స్తోత్రాలు. నిజమే కుమారుడు ప్రభువా తన జీవితంలో పొరపాట్లు ప్రభువా కనుగొని అయా మా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ మా తండ్రి వద్ద అనేక మంది కోలివాళ్ళు కలరు నాయనా. నీకు విరోధముగా తండ్రి దేవునికి విరోధం నేను పాపం చేశాను అయ్యా. నేను వచ్చి ప్రభువా క్షమాపణ అడిగాడయ్యా. ఎంతమంది కొద్ది కాల సంతరాలు అడుగుతున్నారు, మా తండ్రికి మా తల్లిదండ్రులకు విరోధం నేను పాపం చేసాము, అయ్యో మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఎవరు అడుగుతున్నారు. బిడ్డలకు క్షమించి నైనా చేర్చుకోవడానికి తల్లిదండ్రులకు ప్రభువా మంచి మనసును మంచి తలంపులు దయచేయ్యా. నీ స్తోత్రాలు. బిడ్డల ప్రభువా క్షమాపణ నువ్వు క్షమించే దేవుడు నాయన, నువ్వు క్షమించే దేవుడు ప్రభువా నైనా. అలాంటి మనసులు అలాంటి తలంపుల ప్రభువా ప్రతి తల్లిదండ్రులు దాయచేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. మా జీవితాల్లో తండ్రి నీవు తప్ప ఇంక మాకు ఎవరున్నారయ్యా. మేము నీ వైపు చూస్తున్నాం రాచా. నీ దగ్గరే మాకు మేలు, నీ దగ్గరే ఆశీర్వాదాలు, నీ దగ్గరే ప్రభు ఏదైనా మేము అడుకోగలం అయ్యా. మేము ఏమడిగినా ఇస్తామని వాగ్దానం చేసే దేవుడు నీవు ప్రభా. కుమారుడు అడిగాడు, వెంటనే ప్రభా ప్రశస్త వస్త్రాలు ధరించారు అయ్యా. మంచి ప్రభు కొవ్విని విందుతో ఏర్పాటు చేశాడయ్యా. తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు, మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావయ్యా. నీ స్తోత్రాలు. మేము అలాంటి అనుభవంతో నడిపించండి. ఎవరు తమ జీవితాలను సమర్పించుకొని ఒప్పుకొని విడిచిపెడుతున్నారు వాళ్ళని క్షమించి వారిని దీవించు ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు నిరంతరాత్మని అభిషేకించి సేవలు ఇంకా బలమైన సన్న వాడుకోనండి. ఆత్మకార్యాలు జరిగించి మహిమ పొందమని, సంఘాన్ని దీవించి సంఘాన్ని క్షమాభివృద్ధి కలుగచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంఘస్థులకు విశ్వాసులకు మీ మందికి యొక్క సంఘారాధనలో దేవుడు తన దైవదాసులను తన సిలువ సాటును మరుగుపరుచుకొని వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ వారి తీరిక సమయాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి.
కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.